నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కారపూస ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక జార్లో మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను. తర్వాత 10 వెల్లుల్లి పొట్టు తీసి జార్లో వేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేస్తూ స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలండి. ఈ విధంగా స్ట్రైనర్లో వేస్తూ నీటిని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న నీటితో పిండిని కలిపి కారపూస చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాస్ శనగపిండి జల్లించి వేస్తున్నాను. ఒక టీ గ్లాస్తో 1/2 గ్లాస్ బియ్యం పిండి వేస్తున్నానండి. స్పూన్ కొలత అయితే ఈ స్పూన్తో 4 స్పూన్ల బియ్యం పిండి వేశానండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ వేసి కలపక ముందే ఉప్పు కారం సరిచూసుకోవాలండి. 3 స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేస్తున్నాను. తర్వాత వడగట్టుకున్న నీటితో పిండిని కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. 1 గ్లాసు పిండికి 1/2 గ్లాసు వాటర్ పట్టిందండి. ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత మురుకుల పాత్రను తీసుకుని ఆయిల్ రాయాలండి. ఇలా చిన్న రంధ్రాలున్న ప్లేట్ని మురుకుల పాత్రలో అమర్చుకోవాలి. తర్వాత పిండిని సెట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మురుకుల పాత్రలో పిండిని సెట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత ఈ విధంగా కారపూస వేసి వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరో వాయి వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో చుట్టూ తిప్పుతూ ఇలా వేసుకోవాలండి. ఇలా ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చేతులు కాలకుండా, చేతులకు ఆవిరి తగలకుండా ఈ విధంగా స్టెయినర్ పైన వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా వేడైన తర్వాత ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ వేయించుకోవాలి.
ఈ విధంగా తయారు చేసుకున్న కారపూస చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. 10 నిమిషాల్లో తొందరగా రెడీ చేసుకోవచ్చండి ఈ కారపూసను. ఈ విధంగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూశారు కదా కారపూస తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.